స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుదినము మా భారాన్ని భరించుచున్న దేవా నీకు వందనములు నాయన. తరతరములు నిలిచిన్నవాడా నీకు స్తోత్రములు తండ్రి. ఇరుకులో విశాలత కలిగి చేయువాడా నీవే తండ్రి. కనికరం గల తండ్రివి, అధిక స్తోత్రం నొందదగిన వాడవు నాయన. నీతిమంతులను ప్రేమించు వాడవు తండ్రి. వధింపబడిన గొర్రెపిల్ల, లోక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని తండ్రి చేత పిలువబడిన వాడా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీ చేతి నీడలో మమ్మల్ని అందరినీ కప్పి కాపాడుతూ పోషిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా నీవే మా ప్రభుడవు, మా వివుడవు, మా పరలోక నాదుడవని ఈ ఉదయకాలపు వేళ మీ పాసనికి వచ్చి ఉంటున్నామయ్యా. మాటి మాటికి నాయన మీరే మా శరణమని శరణ్యమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఉదయకాలం 3 గంటల నుండి నా తండ్రి ప్రభా అయ్యా ప్రార్థన వీరులు నాయన తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారయ్యా. మీ కృపా బాహుల్యమును బట్టి, రక్షణ సత్యమును బట్టి నాయన మీరు మా వైపు తిరుగుతున్నందులకై స్తోత్రాలయ్యా. మీ కృపా వాత్సల్యం బట్టి నాయన ప్రార్థనని ఆలకించి తగిన సమయమందు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నిరంతరము మాకు నానా తండ్రిగా ఉన్న దేవుడవు నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల్పున సన్నిధిలో చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు నాయన ప్రార్థనలో, పాటల్లో మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే మహిమ పొంది ఉంటున్నారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అదే విధంగా తండ్రి నాయన సమకూర్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలు ఇంకా త్వరపెట్టి నాయన తీసుకుని రండి ప్రభా. వాక్యాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నాయన నీ వాక్యం విని తద్వారా నాయన మేమందరం కూడా మేలు పొందుకున్నట్టు సహాయం దయచేయండి నాయన. వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి ప్రభా ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. కష్టాలలో కన్నీటిలో ఆదుకునే ఇమ్మానుయేలు దేవుడవని నాయన స్తుతిస్తున్నాం నాయన. ఇరుకులో విశాలత కలిగి చేయవాడు నీవే ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నీ బిడ్డ నానా తండ్రి ఐరిన్ రీటా గారిని మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డ చేస్తున్న పరిచర్య అంతట్లో జాబ్ లో మీరు తోడుగా నీడగా ఉంటూ ఇంతవరకు నాయన ఆ బిడ్డను పోషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పరిచర్యలో చక్కగా వాడబడుతున్నందులకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి వారం నాయన మా మధ్య నిలవబెట్టి నాయన మీరు ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడుతున్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా నీ బిడ్డను ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయనా తండ్రి. మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నాయన అంత మాత్రమే కాదయ్యా మా జీవితాలకు అన్వయించుకుంటూ మేము సరి చేసుకోవాలో మమ్మల్ని మేము తండ్రి మీరు ఆకడైంది మేము నిందారహితముగా కనబట్టకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సహోదరి రీటా గారంటే మా అందరికి ఎంత అభిమానం, ఎంతో ఇష్టం అండి. మరి గుడ్ మార్నింగ్ మేడం, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే గుడ్ మార్నింగ్. మరి తెలుగులోకి అనువదించడానికి బాబీ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. మ్యూట్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. Shall we start? Yes, please. Come, let's say a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. Thank you for bringing us to this altar this morning, Heavenly Father. Be with each one in their minds, Heavenly Father. Open their hearts and their minds to the word that you will bring through me, Heavenly Father.
Speak through me, Heavenly Father, that the words that I bring forward, Heavenly Father, may be a blessing to all. I ask all this in your very precious and holy name. Amen. So this Amen. morning, friends, we are now working towards the birth of Christ, and very soon we will have come over that period. But before that, there is a lot to say about his crucifixion. Nowadays, towards the end of or towards the beginning of Advent, when we herald his arrival as a baby, we will talk about his crucifixion, because that is the end word, what we and you and I have to follow. Whatever he has left for us is what we have to follow. So we are in preparedness for his arrival. సహోదరి సహోదరులారా, మరి ఈ రోజు చూసుకుంటే మనం నవంబరు 21వ తారీఖున మనం ఉన్నాము. ఈ సమయాన్ని చూసుకుంటే త్వరలోనే మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దానిని పండుగ చేసుకునే ఆ యొక్క కాలంలోనికి మనము ప్రవేశించడానికి ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే దానికి ముందుగా మరి ఆ మొదటి రాక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొదటి రాక, మరి ఆయన జన్మ దిన ఆ యొక్క కాలములు మనము సంతోషించే సమయాలకి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సిలువని, ఆ యొక్క మరణాన్ని, సిలువనెక్కి ఆ మరణం, ఆయన ప్రాణం పెట్టిన ఆ శ్రమలు, ఇవన్నీ కూడా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను తలుస్తా ఉన్నాను. అది మనకు ఎంతో క్షమాభివృద్ధి కలిగి చేస్తూ ఉంది కనుక అది జ్ఞాపకం చేసుకుందామని తలంచుకుంటున్నాను. So today's message is the kingly glory of Jesus on the cross. The kingly glory of Jesus on the cross. మరి ఈరోజు సందేశం యొక్క అంశము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో, ఆయన మరణించిన సిలువలో ఆయన తనకున్న మహిమ, ఎలాంటి మహిమ అంటే ఒక రాజుకి ఉండే మహిమ, రాజరికపు మహిమ ఆ సిలువలో ఆయన ప్రదర్శించిన రీతిని, అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. And the passages from the books we will be doing this morning will be Isaiah, Philippians, and Luke. Isaiah, Philippians, and Luke. ఈ అంశానికి గాను యెషయా, ఫిలిప్పీ పత్రిక, లూకా సువార్త, ఈ 3 పుస్తకాల నుంచి, బైబిల్ గ్రంథంలోని 3 పుస్తకాల నుంచి మనము ధ్యానం చేసుకున్నాం. Okay, friends. Now we have really done the book of Isaiah many times this year, haven't we? So this is just to recap about what we have learned over the time about the book of Isaiah. And మరి the book, స్నేహితులారా, గతంలో మనం చాలా సార్లు యెషయా గ్రంథంలో నుంచి వాక్య భాగాలు ధ్యానం చేసుకుని ఉన్నాము. మరి ఆ యొక్క సమయాల్లో యెషయా గ్రంథం యొక్క ఉపోద్ఘాతం కూడా నేను చాలా సార్లు మీతో పంచుకొని ఉన్నాను. And the book of Isaiah is named after a great prophet who lived in Jerusalem. మరి యెషయా గ్రంథము, యెషయా అనే ఒక గొప్ప ప్రవక్తని, ఆ యొక్క అతని పేరు పెట్టబడిన గ్రంథము. యెరూషలేములో నివసించిన ఘనుడైన ఒక గొప్ప ప్రవక్త యెషయా. And this book contains messages of both Judah and Jerusalem, which God has revealed to Isaiah. మరి ఈ గ్రంథంలో యూదా గురించి మరియు యెరూషలేం గురించి దేవుడు తనకు అనుగ్రహించిన ఆ యొక్క ప్రవచనాల్ని, యెషయా ప్రవచించిన ఆ యొక్క ప్రవచనాల యొక్క రచనలు ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూడగలం. Okay, so I'm going to break up. There are 66 chapters in this book, so I'm going to break it up to make it very convenient. And the first, the
chapters 1 to 39. This tells us about the troubled times of the southern kingdom of Judah. మరి ఈ 66 పుస్తకాల్ని విభజించి మనకి అర్థం చేసుకోవటానికి సులభంగా ఉండటానికి మరి కొన్ని భాగాలుగా దాన్ని చూసి దాని గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 66 అధ్యాయాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. 66 అధ్యాయాల్లో మొదటి 39 అధ్యాయాలు 1 నుంచి 39వ అధ్యాయం వరకు కూడా మరి ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు వారికి సంభవించిన ఆ యొక్క సంఘర్షణలతో కూడిన ఆ యొక్క మరి పరిస్థితులు, అంత అనుకూలం కాని పరిస్థితులు, మరి రకరకాలైన సవాలుతో కూడిన పరిస్థితులను వివరించే భాగం అది 1 నుంచి 39వ అధ్యాయం వరకు. And if you read, you will realize that the people of Judah was constantly being threatened by their own neighbors. మరి ఈ యొక్క ప్రజలను చూసినట్లయితే ఈ యొక్క యూదా ప్రజలు మరి ఎప్పుడు కూడా మరి ప్రతిరోజు కూడా వారి పొరుగువారు వారిని ఎంతగానో భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు. But their real threat was within themselves. It was their sin and their disobedience to God that was actually the cause of all this trouble. ఆ పొరుగు దేశాల వారిని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్న ఆ యొక్క పరిస్థితిలో నుంచి వాళ్ళు వెళ్తా ఉన్నప్పటికీ కూడా నిజానికి వారి అంతరంగంలోనే వారి మధ్యలోనే ఒక సమస్య ఉంది. ఏంటంటే వారికి దేవుడికి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధం విషయంలో దేవుని ముందు వారి జీవితాల్లో పాపం కలిగిన వారుగా, తిరుగుబాటు కలిగిన వారుగా ఉన్నారు. అది అసలైన సమస్యగా మరి మనం చూడగలం. Now, you know, Isaiah was a man of God. So he took it upon himself to call the people and all the leaders of Judah to come and listen to him. మరి యెషయా దేవుని యొక్క సేవకుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక ప్రవక్తగా తన స్వరాన్ని వినిపించాడు. మరి దేవుని వైపు మళ్ళుకోమని చెప్పి సామాన్య ప్రజల దగ్గర నుంచి వారి నాయకులు, రాజుల్ని కూడా ప్రభు పేరిట ఆయన బ్రతిమాలుతా ఉన్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు, వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. His warning was to get them to turn away from their sin. And he said, if you do not turn away from your sin, you are definitely going to see the wrath of God. That means God's anger, which means he is going to destroy them. He is going to bring them to their knees and destroy them. మరి యెషయా ప్రవక్త యొక్క హెచ్చరిక ప్రధానంగా ఏమై ఉన్నదంటే ఆ ప్రజలను ఉద్దేశించి, ఆ రాజులను ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే యెషయా, మీరు దేవుని వైపు మళ్ళుకొనండి, మీ యొక్క పాపములను విడిచిపెట్టండి, లేని యెడల దేవుని యొక్క ఉగ్రత మీ మీద కృమ్మరించబడబోతుంది అని ప్రవచిస్తున్నాడు. But while he was giving this message of wanting to turn their ways, he also told them about the message of hope. That if you turn yourself away from them, there will be from the line of David, there will be a savior who is going to come to save them all. మరి యెషయా యొక్క ఆ ప్రవచనాల్లో లేకపోతే ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు, ఆ యొక్క ప్రవచించిన ఆ యొక్క దేవుని సందేశంలో మరి యొక్క కోణం కూడా ఉంది. ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు పాపములో ఉన్నారు కనుక ఈ యొక్క తిరుగుబాటుని, దేవుని ఎడల మీకున్న తిరుగుబాటుని, పాపాన్ని మాని మీరు దేవుని వైపు మళ్ళుకోనండి అని హెచ్చరిస్తూనే, ఒకవేళ మీరు మళ్ళుకోకపోతే దేవుని ఉగ్రత మీ మీద కుమ్మరించబడిపోతుంది అని హెచ్చరిస్తూనే వారికి ఒక నిరీక్షణతో కూడిన సందేశం కూడా ఇస్తా ఉన్నాడు. మీరు మీ పాపములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. మరి దావీదు గోత్రంలో నుంచి ఒక సేవకుని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని కూడా యెషయా ప్రవక్త ఇస్తా ఉన్నాడు. Yeah, and he will be a just and the ideal king for the kingdom. Okay.
Then మరి we will. యేసు యేసు ప్రభు గురించి కూడా ప్రస్తావిస్తూ ఈ యొక్క నిరీక్షణతో కూడిన సందేశంలో మరి హెచ్చరికతో కూడిన సందేశం, అలాగే నిరీక్షణతో కూడిన ఆ మాటలు కూడా చెప్తా ఉన్నాడు. దావీదు గోత్రంలో నుంచి మనకి ఒక రక్షకుని అనుగ్రహిస్తాడు దేవుడు. అతడు మరి ఒక పరిపాలకుడిగా, ఒక రాజుగా, మరి రాజ్యాన్ని ఏలే రాజుగా మన మధ్యలో ఉండబోతున్నాడని చెప్పి ఒక ఆశ పుట్టించే మాటలు కూడా, నిరీక్షణ కలిగజేసే మాటలు కూడా ఈ యొక్క ప్రవచనంలో ప్రవచిస్తా ఉన్నాడు యెషయా. Now, chapter 40 to 55, we will read about the message of hope that Isaiah gives to the people of Judah. మరి 45వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం, యెషయా 45 నుంచి 55 వరకు మరి ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రవచిస్తా ఉన్నాడు యెషయా ప్రవక్త. Yeah, we read that they were threatened by their neighbors. Now, these people of Judah, they were taken captive by them. And who were they? They were the people of Babylon. మరి మనం అనుకున్నాం కదా, ఇరుగు పొరుగు దేశాలు ఈ ఇశ్రాయేలు దేశాన్ని, వారిని చాలా మరి ఇబ్బంది పెడతా ఉన్నారని, హింస పెడతా ఉన్నారని, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారని మొదటి 39 అధ్యాయాల్లో ప్రస్తావించబడినట్లుగా మనం చూసాం యెషయా గ్రంథంలో. ఇప్పుడు 45 నుంచి 55 మనం చూసినట్లయితే ఈ అధ్యాయాల్లో మరి అప్పటికే మరి బబులోను చెరలో ఉన్న వారిగా మనం చూస్తాం. బబులోను చెరలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీలు, యూదా వారిని ఉద్దేశించిన ఆ యొక్క మాటల్ని 45 నుంచి 55 అధ్యాయం మనం చూస్తాం. Now, when they were taken captive, friends, what had happened was there was no hope for them. Really, there was no, because they were themselves sinning. But Isaiah definitely kept on with his ministry to these people. And he told them that the Savior is going to come, the line of David, no? He said it's definitely coming to set you people free. And he will take you back to Jerusalem. He will not only take you back to Jerusalem, but everything for you will be changed over there to start a new life. మరి ఈ యొక్క బబులోను చెరలో ఉన్న ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల పరిస్థితి చూసినట్లయితే అసలు ఆ నిరీక్షణకి ఏమాత్రము ఆస్కారం లేని ఒక స్థితిలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నారు. చెరపట్టబడిన ఒక జీవితం. ఆ యొక్క జీవితంలో వారికి అసలు భవిష్యత్తు మీద ఏ ఆశ ఉండటానికి అవకాశం లేని ఒకలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెరపట్టబడిన ప్రజలుగా ఉన్నప్పుడు యెషయా వారికి ప్రవచించి, మీకు భవిష్యత్తులో మీరు ఈ చెర నుంచి విడుదల పొందుతారు. మీరు ఎప్పుడైతే విడుదల పొందుతారో సమస్తము నూతనపరచబడతాయి, నూతన జీవితం మీరు అనుభవిస్తారు అని ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని వారికి చెప్పే ఈ యొక్క అధ్యాయాలు 45 నుంచి 55 అధ్యాయం వరకు. Now, this new life that the people of Jerusalem were going to be blessed with was going to, it would be include their mission to other nations also. This mission was going to include to other nations. మరి ఈ యొక్క చెర జీవితాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక నూతన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆ యొక్క నూతన జీవితం ఎలా ఉంటుందంటే, మరి మిగిలిన దేశాలకి కూడా మీరు ఆశీర్వాదకరమైన దేశంగా, ప్రజలుగా మీరు ఉండబోతున్నారు. వారిని ఎంతో ఆశీర్వదించే ఒక ప్రజలుగా మీరు ఉండబోతా ఉన్నారు భవిష్యత్తులో అని చెప్పి ప్రవచిస్తున్నాడు యెషయా ప్రవక్త. And the people of Jerusalem would be known as the servants of God. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే ఇలాగా ఆ నూతన జీవితంలోనికి వెళ్ళి ఆ యొక్క ఈ ప్రస్తుతం ఉన్న ఈ బబులోను చెర నుంచి విడిపించబడి మళ్ళీ మీరు యెరూషలేముకి వెళ్ళి అక్కడ నూతన జీవితం మీరు అనుభవించబోతా ఉన్నారు. మరి ఆ నూతన జీవితంలో మీరు ఇరుగు పొరుగు దేశాలకి ఒక మిషనరీస్ వలె మీ దేశము, మీరు మీ ప్రజలు
ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు. అంతేకాదు మీరు దేవుని సేవకులుగా పిలువబడతారు అని ప్రవచిస్తా ఉన్నారు. Okay. Now, chapter 56 to 66. This is all about their new life after they were taken captive. మరి 56 అధ్యాయం నుంచి 66 అధ్యాయం యెషయా గ్రంథము 56 నుంచి 66 చూసినట్లయితే ఇదంతా కూడా ఒక నూతన జీవితంలో వారు అనుభవించబోయే ఆ యొక్క విశేషాలు ఈ యొక్క భాగంలో ప్రవచించబడినాయి. In this new life that was given to them, and when they went back to Jerusalem, they really needed to have that assurance from God that He was going to lead them. మరి ఈ యొక్క నూతన జీవితంలో వారు అనుభవించబోయే అనేకమైన ఆశీర్వాదాలు, ఆ నిరీక్షణతో కూడిన ఆ యొక్క పరిస్థితులు, మరి ఆ యొక్క సేవ, వారు ఆశీర్వాదకరంగా ఉండే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ప్రవచిస్తూ ఈ 56 నుంచి 66 అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలకి దేవుడు అనుగ్రహించే ఒక నిశ్చయిత, దేవుడు వారిని నాయకుడిగా నడిపించబోతా ఉన్నాడు, దేవుడే వారిని సమృద్ధిగా నడిపిస్తాడు అన్న నిశ్చయత వారి హృదయాల్లో ఆ ఆశ ఉంది వారికి, ఆ నిశ్చయత కావాలని. అలాంటి నిశ్చయత అనుగ్రహించే ప్రవచనం అది 56 నుంచి 66 అధ్యాయాల వరకు. And that He was going to fulfill, God was going to fulfill His promise to the people of Jerusalem, that the people will walk in His ways. They will be righteous, they will observe the Sabbath, and they will be just in everything that they were doing. మరి వారు నీతిగా ఉంటారని, సబ్బాతులను మరి చక్కగా ఆ నియమం ప్రకారం ఆచరిస్తారని, వారు న్యాయం చేసే ప్రజలుగా ఉండబోతున్నారని, మరి వారు దేవుని చేత మరి చక్కగా నడిపించబడి దేవుని యొక్క ప్రభుత్వం కింద, ఆయన నాయకత్వం కింద వారు వర్ధిల్లుతారని ఈ యొక్క 56 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు యెషయా భక్తుడు ఈ యొక్క ఇశ్రాయేలుని ఉద్దేశించి ప్రవచిస్తా ఉన్నాడు. Okay. I want you, friends, to read chapter 61, verses 1 and 2. And these are the words that have been spoken by Jesus at the beginning of His ministry. దయచేసి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఈ వచనాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభంలో చదివి వినిపించారు ఒక సమాజ మందిరంలో. ఆ మాటలు మనం చదువుకుందాం. యెషయా 61:1-2 వచనాలు దయచేసి చదువుతారమ్మా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. కంటిన్యూ చేయమంటారా? 2వ వచనం వరకమ్మా. అంతే బ్రదర్, ఓదార్చుటకును వరకు ఉంది. అది కంటిన్యూషన్ తాళ్ళలో ఉంది. చదవండి, 3 కూడా చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. So, ఆమేన్. Amen. Thank you, Prasida. These are the words that Jesus has spoken to those people, the people who were freed from Babylon and taken back to Israel, to Jerusalem. And these are the words God spoke through Jesus to them, that they will be in this wonderful situation where there will be freedom. They will not be broken. To bring good news to the poor, to announce release to captive. Everything good was going to, this is what was God's message to the people, that when I take you back to Jerusalem after your sinning,
I am going to give you a new life, and this new life will be the deliverance of all their sins and everything. So this is one of the very good news. You must read this chapter 61 to help you understand what God has promised to the people of Jerusalem. మరి చదవబడిన భాగము యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూసినట్లయితే మొదటి 3 వచనాలు చదువుకున్నాం కదా. మరి మీకు సమయము మీకు అనుకూలంగా ఉంటే అధ్యాయం మొత్తం మీరు చదువుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి అలనాటి ఆ యొక్క ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారు పాపము చేసినందువలన, దేవునికి ఇష్టలై ఉండకుండా ఉన్నందువలన వారు ఆ చెర జీవితానికి అప్పచెప్పబడ్డారు. ఆ చెర జీవితంలో నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత తిరిగి వారిని యెరూషలేములో ప్రవేశింపజేసినప్పుడు వారు అనుభవించబోయే జీవితం ఎలాగుంటుంది అన్న ఆ యొక్క చిత్రాన్ని మనం ఈ యొక్క 61వ అధ్యాయంలో యెషయా 61లో మనం చూస్తాం. మరి యెహోవా హితవత్సరం అని, దేవుడు ప్రతిదండన దినమని, ఆ యొక్క దినాలు వస్తాయని, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చబడతారని, వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేస్తాడని, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాడని, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఆయన ఇస్తారని, మరి మస్తకి నీతి అని మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లుగా వాళ్ళు ఉంటారని. మరి దేవుని మనస్సు చూడండి, మరి తిరిగి వారిని వారి వాగ్దాన భూములకు ప్రవేశింప చేసిన తర్వాత ఎలాంటి జీవితాన్ని దేవుడు వారికి ఇవ్వాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. అది మనం ఈ యొక్క మాటల్లో చూడగలం. Okay, so let's read this morning's message, Isaiah 28 verses 14 to 17. Isaiah 28 verses 14 to 17. Can't hear you, Bobby. ఈ రోజు ధ్యానాంశానికి సంబంధించిన మరొక మాట మనం చదువుకున్నాం. యెషయా 28:14 నుంచి 17 వరకు చదువుకున్నాం. యెషయా 28:14-17. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను, నీటి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగియున్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you, Priscilla. Now I mentioned to you that chapter 1 to 39 is all about the southern kingdom, the terrible times that the southern kingdom of Judah was going through, right? Because they were sinning. Now, here we are talking about the rulers of the same place, Jerusalem. Jesus is telling them about them, that what are they doing? They are boasting. They're putting all their trust in people who are not even worthy, adulterers, people who are sinning. He putting all their trust, and you believe in death and everything. So he says this is not the right way to go about it. He was very upset about it. And he says, you need to be like a cornerstone. Do you know what a cornerstone is, friends? It is the most important stone in the building. It holds the building. It's at the corner and it is at the base of the building. That's what a cornerstone is. It's at the base and it holds the whole building up. He says you should be like that, to be together. మరి ఆ యొక్క ఇప్పుడు చదవబడిన భాగం చూసాం కదండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 14 నుంచి 17 వచనం వరకు సహోదరి ప్రసీద సిస్టర్ గారు చదివి వినిపించారు. ఈ యొక్క మాటల్లో మరి ఆనాటి ఇశ్రాయేలీలు ఎలాంటి స్థితిలో ఉన్నారు,
మనం గమనించవచ్చు. వారు మరణంతో నిబంధన చేసుకున్నారంట, పాతాళంతో ఏకమయ్యారంట. మరి మాకు అసలు ఎటువంటి హాని కలగదు అని అనుకుంటా ఉన్నారంట. అబద్ధములను ఆశ్చర్యంగా చేసుకున్నారంట, మాయ కింద దాగి ఉన్నారంట, మరి వ్యర్థులైన మనుషుల్ని నమ్ముకొని ఉన్నారంట. అలాంటి పరిస్థితిలో ఉన్న వారికి మరి యెషయా మాటలు చెప్తా ఉన్నాడు. అసలు మీరు ఉండవలసిన రీతి ఏంటంటే ఒక మూలరాయిగా ఉండాలి, కానీ మీరు ఏ విధంగా ఉన్నారు అని వారికి హెచ్చరిస్తా ఉన్నాడు. మూలరాయి అనేది ఒక బిల్డింగ్ కి చాలా ముఖ్యమైన రాయి. మరి అది ఒక ప్రధానమైన స్థలంలో ఆ యొక్క రాయి, దాని మీదే సమస్త బిల్డింగ్ ఆధారపడి ఉంటుంది. అలాంటి మూలరాయిగా మీరు ఉండాల్సింది పోయి మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు వ్యర్థులైన మనుషుల్ని ఆశ్రయంగా చేసుకుని ఉన్నారు కనుక మీరు దేవుని వైపు తిరగండి అని హెచ్చరిస్తున్నాడు యెషయా ప్రవక్త. The important sentence here, friends, is in verse 16 and 17. I am placing in Zion a foundation that is firm and strong. In it, I am putting a solid cornerstone on which are written the words, faith that is firm is also patient. Justice will be the measuring line for the foundation, and the honesty will be its plumb line. Means it's plain thing that goes right up from the cornerstone. So it's going to be justice and honesty. This is what is important in our life: faith, patience, and justice. These three things we should keep in our lives to help us to stray away from all the evil that surrounds us. విశ్వాసము, ఓర్పు, న్యాయము, ఈ మూడు మన జీవితంలో చాలా అవసరము. మన విశ్వాసంలో నిలిచి ఉండటానికి, తప్పిపోకుండా నిలబడి ఉండటానికి ఈ మూడు చాలా అవసరము. విశ్వాసము, ఓర్పు, న్యాయం ఉండటం, న్యాయము. మరి ఇక్కడ చదవబడిన భాగంలో 16వ వచనం, 17వ వచనం చాలా ముఖ్యమైన వచనాలు. ఒకసారి చదువుతానండి. యెషయా 28, 16, 17. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగియున్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును. Now we'll turn to the book of Philippians, which is Paul's letter, which he wrote from prison to the church he established over, the first church he established, and in మరి Macedonia. ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రికకి వెళ్దామండి. ఈ ఫిలిప్పీ పత్రిక పౌలు గారు రాసిన ఒక పత్రిక. ఫిలిప్పీ అనే ప్రదేశంలో ఉన్న సంఘస్థులను, విశ్వాసం ఉద్దేశించి రాసిన పత్రిక. మాసిదోనియా ప్రాంతంలో పౌలు గారు మొట్టమొదటిగా స్థాపించిన సంఘము ఫిలిప్పీ సంఘము. Now, why Paul was also troubled was and why this letter he wrote from the prison was because the Christian people over there, they were opposing him a great deal. And not only they were opposing him, they were also teaching wrong things in the church. And that's why he was very, very stressed out. మరి పౌలు ఈ పత్రిక రాసినప్పుడు చెరసాలలో ఉన్నాడు అని మనందరికీ తెలుసు. మరి ఎందుకు మరి చెరసాలలో ఉంటూ కూడా ఒక పత్రిక రాయవలసి వస్తుందా అంటే, మరి కొన్ని ముఖ్యమైన అంశాల్లో వాటిలో కొన్ని ఏంటంటే, అక్కడ ఈ ఫిలిప్పీ సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరి కొన్ని విషయాలు ఆయన దృష్టికి రావటం, మరి కృతజ్ఞత తెలిపే ఆ యొక్క మాటలు కూడా ఈ పత్రికలో మనం చూడగలం, ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో. So to reassure them, he had written this letter, but he had also wanted to write and thank them for taking care of him and, sending him
things to keep himself going, so that his life would carry on. Otherwise, there was no chance for Paul to actually go through life. But because the people of Philippi, they took care of his physical needs. మరి పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తా ఉన్నప్పుడు వారు తన గురించి చేసిన సహాయానికి కృతజ్ఞత తెలియచేస్తూ రాస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి అక్కడ ఆ విశ్వాసులు మరి తప్పుడు బోధకులు చేత ప్రభావం పొందుతారేమో, లేకపోతే ప్రభావితం చేయబడతారేమో అని ఆయన వారికి తిరిగి దేవుని యొద్ద నుంచి ఒక నిశ్చయత వారికి కనపరచాలని, మరి వారు నమ్మిన విశ్వాసాన్ని స్థిరపరచాలని, మరి కృతజ్ఞత తెలుపుతూ వారు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ కూడా ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. Okay. So while thanking them for all the gifts that they had sent him in prison, he also wanted to assure them and encourage them to turn their ways, because he says, I would want you people to, this a church which was established, I wanted to run on the gifts that God has given each one of us. And that is to keep us away from selfish ambitions, and also to keep our pride in check. This was very important for them. Can you please repeat? Yeah. I'm sorry. No problem, Bobby. See, when he wrote that letter, he wanted to thank the people for the gifts, but he also wanted to assure them that they must turn their ways. They must, from their ambition, they were very ambitious, selfishly ambitious. To take that selfishness out of them and to make them humble, not be proud, make them humble. He sent word to them to encourage them to keep these things away from their lives. ఓకే. మరి సహోదరులారా, ఫిలిప్పీ పత్రికని మనం చూసినట్లయితే పౌలు గారు ఆ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న సంఘస్థులకి, నాయకులకి ఆయన రాసిన పత్రికలో ప్రధాన అంశాలు, మరి వారు పౌలు గారికి పంపిన ఆ యొక్క సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ రాయటం ఒక అంశమైతే, మరి వారిలో ఉన్న కొన్ని విషయాల్ని మరి సరిదిద్దాలని ఆ యొక్క అంశాలు కూడా మనం చూడగలం. వారు మంచి క్రియలు చేయవారై ఉన్నారు, కానీ వారి యొక్క బలమైన ఆశ ఆ మంచి విషయాలు చేస్తూ ఉండటంలో వెనుక వారికి ఉన్న ఆ యొక్క ఉద్దేశాలని సరిచేయాలని, మరి స్వార్థపూరితమైన ఒక ప్రధానమైన స్వార్థంతో కూడిన ఒక ఆశతో సహాయములు, పరిచర్య లేకపోతే మరి మంచి క్రియలు చేయడానికి అవకాశం ఉంది. కనుక ఆ హృదయంలో ఉన్న ఆ యొక్క ఉద్దేశాలని పరిశీలించుకోవాలి. దానిని మరి అనుభవపూర్వకమైన ప్రేమ కలిగిన స్థితిలో, అలాంటి పరిణతి కలిగిన స్థితిలో మంచి కార్యాలు పూనుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తూ కూడా రాసిన పత్రికగా మనం చూడగలం. And he told them that your union with Christ, this is God's gift. He says, because of your faith, you're receiving these gifts. And all these gifts are, what is it? It is joy, it is peace, and it is food. And he said, these are what you will gain when you have your union with Christ. వారికి ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి ఈ పత్రిక ద్వారా ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, నీవు యేసుక్రీస్తులో మరి ఏకమైనప్పుడు, నువ్వు యేసు ప్రభువులో ఉన్నప్పుడు ఆ యొక్క నీకు అనుగ్రహించబడిన ఆ స్థితి దేవుడు అనుగ్రహించిన ఒక వరముగా గుర్తించాలి. మరి దాంట్లో నుంచి ప్రవహించే ఆత్మ ఫలాలు అవి చాలా ప్రధానమైన అంశాలు, దాని మీద మనసు పెట్టాలని చెప్పి వారిని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. He's saying this is not because you're obedient to all these ceremonies that take place. He says it is because of your faith. That is the important thing.
మరి వారికి ఏం చెప్తా ఉన్నాడంటే, ఫిలిప్పీలో ఉన్న ఆ విశ్వాసులకి, మీరు అనేకమైన సందేశాలు వింటా ఉన్నారు, అనేకమైన బోధలు మీరు వింటా ఉన్నారు. దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క విశ్వాసము అది మీకు అనుగ్రహింపబడింది, అది మీకు వరంగా అనుగ్రహించబడింది కనుక దానిని కాపాడుకోండి అని చెప్పి, మరి ఈ బోధలు రకరకాల బోధల చేత ప్రభావితం చేయబడవద్దు, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. Okay, now let's read the book of Philippians, chapter 3. Chapter 3, verses 17. And we will continue reading till chapter 4, verse 3. Can't hear you, Bobby. ఓ ఐఎమ్ సో సారీ సిస్టర్. ఫిలిప్పి పత్రికలో కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. ఫిలిప్పి 3:17 నుంచి 4వ అధ్యాయం 3వ వచనం వరకు చదువుకున్నాం. ఫిలిప్పి 3:17 వచనం నుంచి 4:3 వరకు చదువుకున్నాం అండి. ఎవరైనా చదువుతారమ్మా? ఎస్ బ్రదర్. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవార యుండుడని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Thank you, Prasida. Now, here, how Paul is trying to change the people, friends. You know, his most earnest desire was to change the people from their wicked ways. And this is what we need to also strive when God has given us a mind to understand things. We need to come back from all that our sinful ways take us to places, take us to things. And he says, what does he say? I repeat it with tears. There are many whose lives make them enemies of Christ with Christ's death on the cross. They are going to end up in hell because their God is their bodily desires. He says your bodily desires means all that you want to eat, all that you want to see, all that you want to hear. These are the things. He says, no. He says everything in moderation. You eat in moderation. You read the word. You listen to his word. These are the things he wants us to do. మరి చదవబడిన భాగంలో మరి కొంతమంది గురించి పౌలు ఎంతగా విలపిస్తూ మాట్లాడుతున్నాడు. మరి 18వ వచనం ఫిలిప్పి 3:18 చూసినట్లయితే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. మరి ఈ మాటలు చూసినట్లయితే ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి వారు దేవుని వైపు తిరగాలి,
ఈ యొక్క పరిస్థితులను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి అనే ఒక ఆశతో పౌలు రాస్తున్నట్లుగా మనం గమనించగలం. మరి మనం ఈ యొక్క కడుపే దేవుడు, ఈ ఈ యొక్క భూ సంబంధమైన విషయాలు భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు అన్న విషయాలు చూసినప్పుడు, మరి ఆహారం భుజించటం, మరి మనం ఏ విషయాలు వింటా ఉన్నాము, ఏ విషయాలు మాట్లాడుతున్నామో ఈ విషయాల గురించి మనం పరిశీలించుకోవటం మంచిది అని అమ్మగారు చెప్తా ఉన్నారు. మరి ప్రతిదాని విషయంలో తగుమాత్రంగా ఉండాలని, ఆహారం విషయంలో అవ్వచ్చు, జీవితంలో సమస్త విషయంలో తగుమాత్రంగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. And if you read verse 20 and 21, we, however, are citizens of heaven, and we eagerly wait for our Savior, the Lord Jesus Christ, to come from heaven. He will change our weak mortal bodies and make them like his own glorious body, using that power by which he is able to bring all things under his rule. See how beautiful these words are. Verse 20 and 21. Now when we turn to verse chapter 4, okay, sorry. ఇక్కడ చదవబడిన భాగంలో ఫిలిప్పీ 3:20-21 వచనం, ఈ 2 వచనాలు కూడా చూసుకుందాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూసారా, మన గురించి అసలు మనం ఎవరు, ఎక్కడున్నాము, మన స్థితి ఏంటని ఎంత చక్కగా వివరించబడతా ఉంది. నీ పౌరస్థితి, నా పౌరస్థితి పరలోకమందు ఇప్పటికే ఉంది. అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని చూస్తా ఉన్నాము అంటూ 21వ వచనంలో సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని ఎంతో నిశ్చయత అనుగ్రహిస్తా ఉన్నాడు. నిశ్చయత నూరిపోస్తా ఉన్నాడు విశ్వాసం. ఇలాంటి నిశ్చయత మనం కూడా పట్టుకొని మన విశ్వాసం కాపాడుకోవాలి. 4వ అధ్యాయంకి వెళ్దాం. Now the interesting part is in chapter 4 verse 2. These are two sisters, Euodia and Syntyche. Both these are sisters. And they are going on arguing with each other. They are constantly, like two sisters always do, no? They can't see eye to eye. So he's giving us these examples about these sisters. It is not that the sisters are sinful, no. He says, but they are constantly fighting with each other. They are sisters, but they're constantly fighting like people of today, like my sister and me. We keep arguing for nothing, but we keep arguing. He says, you must take care of them also. They are not evil. They are innocent, but take care of them also. And he says, be like my brothers who are helping me in every which way. మరి సహోదరులారా, చదవబడిన భాగంలో 4వ అధ్యాయంకి వెళ్దాం. ఫిలిప్పీ 4లో చాలా ఆసక్తికరమైన ఒక మాట ఉంటుంది. ఇక్కడ 2వ వచనంలో ఉంది. ఇక్కడ ఇద్దరు సహోదరులు, అంటే నిజానికి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పేర్లు రాస్తుంది ఇక్కడ. యువోదియా సుంటుకేను అన్న ఆ యొక్క అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా కయాలాడుకునేవారట. వాళ్ళకి సఖ్యత లేదు, ప్రతిదానికి వాదించుకునేవారంట. కానీ పెద్ద సమస్య ఏం కాదు, కానీ వాళ్ళు పాపం చేసేసి మరి దేవునికి దూరం అయిపోయిన అట్లాంటి స్థితి కాదు, కానీ వాళ్ళ మధ్య సఖ్యత లేదు. వారు ఏక మనస్సు లేని వారుగా ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు అభిప్రాయ భేదాలు కలిగి వాదించుకునేవారుగా ఉంటా ఉన్నారు. వారి గురించి కాస్తూ వారు ఏక మనస్సు కలిగి ఉండాలని బ్రతిమాలుతున్నాను అంటున్నాడు. వారికి సహాయం చేయమని కూడా ఈ యొక్క నిజమైన సహకారి అని ఎవరినైతే ఉద్దేశించి అక్కడ నాయకులను అనుకుంటాను వారికి చెప్తా ఉన్నాడు, వారికి సహాయం చేయండి. వారు నాతో కూడా దేవుని సేవ కొరకు ప్రయాసపడిన సహోదరులు. వారు ఇద్దరికి సఖ్యత లేకపోయినా వాదించుకుని మరి గొడవలు పెడతా ఉన్నారు వారు అక్కజల్లిళ్ళు. కానీ వారు ఎంతో ప్రయాసపడ్డారు కూడా పరిచర్య నిమిత్తం. వారిని మరి ఆదరించి వారిని ఏక మనసు కలిగి ఉండేటట్టుగా మరి ప్రోత్సహిస్తూ వారికి సహాయం చేయమని ప్రోత్సహిస్తా ఉన్నాడు. Yeah. Now let's quickly turn to the book of Luke.
chapter 23, Luke ఇప్పుడు మనం 23, verses 32 to 43. This, friends, is Luke- about the crucifixion. Always during the last, the Passion Week, we always touch on this particular passage. So let's quickly go through it so we can take some questions today. Luke 23, 32 to 43. ఇప్పుడు లూకా గ్రంథంకి వెళ్దామండి. లూకా 22 నుంచి 43 వచ్చిన వరకు చదువుకుందాం. లూకా స్వార్త ఈ యొక్క భాగం మనం చదువుకోబోయే ఈ భాగము లూకా స్వార్త 22 నుంచి 43. ఈ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమల గురించి, ఆ శిలువ గురించిన విశేషాలు మనం చదవగలం. మరి ఎంతో ముఖ్యమైన సమయాల్లో, మరి ముఖ్యంగా మనం త్వరలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ, ఆయన జననాన్ని పండుగగా ఆచరించుకోబోయే సమయాల్లోకి మనం ప్రవేశించబోతా ఉన్నాం. కానీ దానికి ముందుగా అత్యంత ముఖ్యమైన ఆ యొక్క శిలువ ధ్యానం, లేకపోతే ఆ యొక్క యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించిన ఆ యొక్క మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతో క్షేమాభివృద్ధి కనుక ఈ యొక్క భాగంలో మనం ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. 32 నుంచి కదా? 32 to 32. 43. ఓకే ఓకేమ్మా. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబట్టుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. వారు కపాలమనబడిన తలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకున్ననని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు ఆయనని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Thank you, Prasida. So now what is this passage talking to us about? It is talking to us about Jesus on the cross. Talking to us about Jesus on the cross. మరి ఈ యొక్క భాగంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనము చూడగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద ఉన్న ఆ యొక్క సంఘటన గురించి మనం చదువుకొని ఉన్నాం. There were two people on each side of Jesus when he was hung on the cross. One repented and he was getting angry with the other one who kept on telling him, he was taunting Jesus, telling him, now that you are a Messiah, why don't you save yourself and you save us also in the process? ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం కదా. మనం సహజంగా ఇద్దరు దొంగలు, కుడివైపున ఒకళ్ళు, ఎడమవైపున ఒకళ్ళు సిలువేయబడ్డారని మనం చదువుకుంటాం. వారిలో ఒకడు పశ్చాత్తాపడ్డాడు. మరి ఆ పశ్చాత్తాపడిన ఆ యొక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూస్తూ, ఇంకొక దొంగని చూస్తూ, నువ్వు ఎలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ విధంగా మాట్లాడుతున్నావని గద్దిస్తా ఉన్నాడు కూడా. And what did the other prisoners say? He says, what we are going through is actually justified because what we have done in our life.
But what has this man done who is hung in the center? What has he done? He has done nothing, and yet he has been tortured the way he has. He said, repent before you go to heaven. And this man actually spoke to Jesus and told him. He said, to save him from all his sins, what he's committed. He repented before he was taken. And Jesus said, you will be with me in paradise. But what about the other man? He did not repent. He went to hell. మరి ఇక్కడ వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఆ ఇద్దరు నేరస్తుల గురించి భలే ఆసక్తికరమైన విషయాలు మనం గమనించవచ్చు. ఒకడు ఆయనను దూషిస్తా, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పినప్పుడు రెండో వాడు వాడిని గద్దించాడంట. నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని గద్దించాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన అంటే యేసు ప్రభు వారు ఏ తప్పిదమును చేయలేదని చెప్పి యేసయ్యను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకు యేసు ప్రభు వాడితో ఏమన్నాడంటే, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు, నిశ్చయంగా ఉంటావు అని చెప్పాడు. And in all the three books, Isaiah, Philippians, and Luke, in all the three we read, there is always one person. Isaiah tried to get the people of southern Judah to warn them about being taken over by the Babylonians. Philippi, Paul tried to help the people to change their wicked ways. That too, Christians. There is always somebody, friends, who sees things better than you when you are doing wrong. They always try to help you. We must listen to that inner voice to help us to, it is also our inner voice that helps us, and also people who can see things more clearly. We must learn to hear this word, to change ourselves in time. If we repent, friends, you are definitely assured of a place in heaven. Remember, Jesus went and he says, I go to prepare a mansion. It's not even a room, it's a mansion. So we need to be prepared. మరి సహోదరులారా, నేటి ధ్యానాంశం కొరకు మనం 3 పుస్తకాల్లో నుంచి, బైబిల్ గ్రంథంలోని 3 పుస్తకాల్లో నుంచి మనం వాక్యం ధ్యానం చేసుకున్నాం. యెషయా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లూకా సువార్త. ఈ యొక్క చదవబడిన భాగాల్లో 3 భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక సామాన్యంగా మనకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, మన జీవితాలని మనం చూసుకునే దానికంటే కూడా స్పష్టంగా చూసే మరొక వ్యక్తి మన జీవితాల్లో ఉంటాడు. దేవుడు పెడతాడు అలాంటి వ్యక్తిని మన జీవితాల్లో. నిన్ను నీవు చూసుకునే, నీ జీవితాన్ని నీవు పరిశీలనగా చూసుకునే పరిస్థితి కంటే ఇంకా స్పష్టంగా నీ జీవితాన్ని చూసి నీకు సలహా ఇవ్వటం కానీ, దేవుని మాటలు తెలియజేసే వ్యక్తులు నీ జీవితంలో, నిన్ను నీవు చూసుకునే దానికంటే స్పష్టంగా చూసే వ్యక్తి నీ జీవితంలో ఉంటాడు. కనుక వారి మాటలు, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు నీవు విని పశ్చాత్తాపడినట్లయితే, జీవితాన్ని మార్చుకున్నట్లయితే అది ఎంతో క్షమాభివృద్ధికి దారితీస్తుందని చెప్పేసి ఈ 3 పుస్తకాల్లోని మాటలు మనం చూసాం. So friends, please remember to hear your inner voice. There is always, you will hear it loud and clear. But please listen to it. You will be saved from a lot of evil that comes your way. మరి స్నేహితులారా, అంత మాత్రమే కాదు, మీ అంతరంగంలో ఒక మనస్సాక్షి ఉంది, అంతరంగంలో ఒక స్వరము నీకు వినిపిస్తూ ఉంటుంది. మరి ఆ స్వరం చాలా స్పష్టంగా, ఎంతో మరి గంభీరంగా, లోతుగా, మనం ఏమాత్రం దానిని మిస్ అవ్వలేని స్థితిలో అది మాట్లాడుతూ ఉంటుంది. అది ఆ మాట మనం వినినప్పుడు మహామిక్కిలి కీడుని మనం తప్పించుకోగలం భవిష్యత్తులో. దయచేసి మన అంతరంగంలో ఉన్న మెల్లనైన స్వరాన్ని మనం వినాలని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తాం. Thank you, Bobby. Anybody wanting any questions to be answered? థ్యాంక్ యూ సిస్టర్. మరి సిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను
సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు అంటున్నారండి. Now, ఒకవేళ ఏం ప్రశ్న లేకపోతే మనం ముగించుకుందాం. ఎవరు జాన్సన్ డాడీ. ప్లీజ్. Oh, thank you so much, madam. Thank you so much, ma'am, for the thank you, wonderful Johnson. word. We are God richly bless. blessed. Thank you, Yeah, ma'am. you can always, even Really. if you people are going to read over, there is no problem. Call me anytime. Call me anytime. I'll be able to help you. మరి Sure. మీలో ఎవరైనా సరే నాకు ఫోన్ కూడా చేయొచ్చు అని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. Bless you. జాన్సన్ ప్లీజ్. జాన్సన్. Sure, ma'am. Thank you so much, ma'am. Once again, thank you so much, Daddy, for the translation. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఉన్నాయి గారు. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరం ఉన్న పరలోక పొందిన మా తండ్రి, మా జీవితాలను కార్నర్ స్టోర్ అయినటువంటి మీ యొక్క ప్రియకుమారుడు యేసయ్య వాక్యం ద్వారా నిర్మాణం చేసి అద్భుతమైనటువంటి విషయంలో నడిపిస్తున్నటువంటి పరమ తండ్రి, నైనా మీ కృపలో మమ్మల్ని నడిపించేంతవరకు అమ్మగారి ద్వారా మంచి విషయాలను సందేశాలను తండ్రి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మా తండ్రి యెహోదియా సుంటికేను వారికి ఏక మనసు ఇవ్వాలని, అలాగే తండ్రి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి అనేక సత్యాలను విషయాలను తండ్రి మాకు సంగ్రహం చేసి, మరి లూకాసు వార్తలో ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగ విషయంలో మనము ఎప్పుడు కూడా ఆయనతో ఏకంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని మరి మేము కలిగి, మా పైన ఒకరు మమ్మల్ని గురించి తెలుసుకొని మాకు చక్కగా నడిపించగలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు అని ఒక గుర్తు చేసి నిరంతరం మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మీ కృపలో మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. అయ్యనమ్మ గారిని తండ్రి దీవించండి. మరి ఆమె చెప్పడమే కాకుండా ప్రశ్నలు కూడా అడుగుతూ మరి మరొకసారి మా హృదయాలను మరి తండ్రి కుదించినట్లుగా, పలకరించినట్లుగా మీ మాటలు ఎంతో అద్భుతమైన సందేశాలు ఇచ్చినటువంటి అమ్మగారిని దీవించండి. అయ్యా మరి మేము అనేక మరి సంగతులను స్పష్టంగా గ్రహించుటలో ఆత్మ అభివృద్ధికి అది దోహదపడతా ఉంటున్నది. లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను తట్టుకునేకి నిలబడేదానికి అవకాశంగా ఉంటున్నది కనుక మరి మీ మార్గంలో సరళతను, మీ మార్గంలో ఉన్నటువంటి సత్యమును, వెలుగును, జీవమును ఆస్వాదించుకొని ఆ ప్రకారముగా ముందు కొనసాగిపోవడానికి సహాయం అందించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ రోజున ఇందులో పాల్గొని ఆస్వాదించబడినటువంటి ప్రతి వారిని దీవించండి. వారి వారి హృదయాల్లో ఉన్నటువంటి మరి కష్టాలు, ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటిని కూడా పరిష్కారం చేయమని వేడుకుంటున్నాం. చక్కగా ట్రాన్స్లేషన్ చేసినటువంటి బాబురత్న గారిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మన తండ్రి ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి మరి నలుగురిని కూడా మీ కృపలోకి తీసుకొని వస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ పెద్దలను కూడా దీవించండి. ఈ ఉదయాన్నే తండ్రి మీతో మరి తండ్రి మీతో సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సమయానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ రోజు అంతటిలో కూడా మీ కృపాక్షేమాలు మాకు ఉంచండి. అదేలాగా తండ్రి తోడిన వాక్యములను మేము ధ్యానం చేసుకుంటూ మరి ఫలించుతూ విషయంలో మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని మరి యొక్క దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా తప్పిదములను క్షమించు. శోధన లేఖకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు ఇంటినైనా. ఆమేన్. తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరగొచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీదను, ఉదయకాలపు మరి ప్రార్థనలు జరిపించిన వారి మీదను, ఈరోజు చక్కని సందేశాన్ని ఇచ్చిన అమ్మగారి మీద, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన సహోదరుని మీదను విన్నటువంటి మన హృదయాలకు తోడుగా ఉండి ఆయన క్షేమాలతో మనల్ని ఈ రోజు అంతట్లో కూడా నడిపించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. 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 Amen, amen, amen. Praise the Lord. Praise the Lord. Amen. God bless. Thank you, man.
God bless everyone. Thank you so Have a much, great Ayyaru. week ahead. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి సహవాస తరపున ప్రత్యేక వందనం తెలియజేస్తున్నామండి. మరొకసారి డాడీకి అలాగే ఐరన్ మ్యామ్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. అందరికీ వందనాలండి. మెసేజెస్ అనే రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. దయచేసి యూట్యూబ్లో గమనించవలసిన కోరుచున్నాము. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్